హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు ఒక చిన్న పాయింట్ నోటీస్కి తీసుకురావాలనుకుంటున్నాను. కోవిడ్ టైం అప్పుడు చాలామంది పిల్లలు ఫోన్కి అలవాటు పడిపోయారు. మనం ఎంత ప్రయత్నించినా కూడా ఫోన్ నుంచి బయటికి రావడానికి వాళ్ళకి చాలా కష్టమైంది. పిల్లల దాకే కాదు, పెద్దవాళ్ళం మనం కూడా కాల్ వచ్చిందని ఫోన్ లేపుతాము, కాల్ మాట్లాడగానే యూట్యూబ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాము, రీల్స్ షార్ట్స్ అని ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటాం. అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. అయితే పిల్లల నుంచి దీన్ని ఎలాగో మనము తప్పించలేము కాబట్టి వాళ్ళు చెడుదారుల్లో పోకుండా వాళ్ళకి పనికొచ్చే షార్ట్సే చూసేటట్టు, పనికిరాని షార్ట్స్ చూడకుండా ఉండేటట్టుగా మనం చేయగలిగే ప్రయత్నం ఏంటి అంటే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పిల్లలకి ఫోన్ చూసేటప్పుడు వాళ్ళని హాల్లోనే కూర్చొని చూడమన్నట్టు. వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ పక్కన మీరు కూడా కూర్చొని వాళ్ళు ఏం షార్ట్స్ చూస్తున్నారు, ఎలాంటివి చూస్తున్నారు, వాయిస్ బయటికి వినిపించాలి. డోంట్ గివ్ దెమ్ హెడ్సెట్స్, బ్లూటూత్స్ హెడ్సెట్స్ ఇవ్వద్దు. సో వాళ్ళని మానిటర్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్ మీకు. నెక్స్ట్, చూసేటప్పుడు షార్ట్స్ మీరు పక్కన కూర్చోండి. వాళ్ళకి సంబంధించింది కాకుండా వేరేది ఏదైనా రీల్స్ చూస్తూ ఉంటే దాన్ని స్కిప్ చేయటము, లేదా డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని మనకి యూట్యూబ్ షార్ట్స్లో ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ వాళ్ళు క్లిక్ చేసేటట్టుగా అలవాటు చేయండి. మేబీ వెంటనే వాళ్ళు ఇది అలవాటు చేసుకోకపోవచ్చు, కొంచెం టైం పడుతుందేమో, కానీ టు సమ్ ఎక్స్టెంట్ పిల్లలకి ఇది యూజ్ అవుతుంది. వాళ్ళ అలవాటు కొద్దీ ఇది మనకు సంబంధించింది కాదు, డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది. ఎలా అయితే ఫోన్ చూడటం హ్యాబిట్ అయిందో అది అవసరం లేదనేది కూడా మీరు అలవాటు చేయండి పిల్లలకి. కొంత మేరకు పిల్లల్ని మనము జాగ్రత్త పరుచుకోవచ్చు. ఫోన్ మాత్రం మీ పర్యవేక్షణలో హాల్లోనే కూర్చొని చూడాలి. గేటు బయటికి ఫోన్ తీసుకువెళ్ళటం, రూమ్లలో కూర్చొని ఫోన్లు చూడటం, ఈ మాత్రం పొరపాటును కూడా పిల్లలకి ఎంకరేజ్ చేయకండి. మీరు ఫోన్ చూడండి, హాల్లో కూర్చొని చూడండి. చూడొద్దు అంటే మీరు లేనప్పుడు అది దొంగతనంగా తీసుకెళ్ళిపోయి ఆ ఫోన్ జోబులోనో బ్యాగ్లోనో లేకపోతే లంచ్ బాక్స్లోనో పెట్టుకొని వెళ్ళి బయట ఎక్కడో కూర్చొని చూస్తారు. అప్పుడు మీరు అసలుకే మానిటర్ చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ.